పక్క గల్లీలో అన్నదానం జరుగుతుందంటే లగెత్తుకుంటూ వెళ్ళాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళైతే డిఫరెంట్గా పెట్టారు. ఎవరైనా బఫే పెడతారు, బట్ వీళ్ళు మాత్రం బంతి భోజనాలు పెట్టారు. నాకైతే కొత్తగా అనిపించింది. నిజానికి ఇది పాత పద్ధతే, కాకపోతే మనం మర్చిపోయాం కదా. ఒక 7-8 ఏళ్ల కిందట ఇలానే పెట్టేవాళ్ళు. బట్ ఎక్కడైనా భోజనాలు జరుగుతున్నాయంటే ఇలా చూడండి, ఈ కుక్కలు ఇక్కడ హడావిడి మామూలుగా లేదు. ఇక్కడ మా తమ్ముడితో కూర్చున్న వాళ్ళందరూ భోంచేసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడు ఇంకా తింటున్నాడు. దానికి మా వాళ్ళైతే ఆట పట్టిస్తున్నారు. మా చిన్న టైంలో కూడా అంతే, లేట్గా తింటే ఎవరేమనుకుంటారని త్వరగా తినేసేవాళ్ళం. ఇక మేము కూర్చున్నా మా ముందు ఎరటాకులు వేసి వడ్డించడం మొదలు పెట్టారు. ఒక 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నార్మల్గా అన్నదానం అంటేనే క్రౌడ్ ఎక్కువ మంది వస్తారు, అలాంటిది వీళ్ళు బంతి భోజనాలు పెట్టారంటే సాహసం అనే చెప్పాలి. వీళ్ళైతే 3 రకాల రైసెస్, 2 రకాల కూరలు, ఒక బజ్జీ ఇవన్నీ వేశారు. బట్ అందులో హైలైట్ ఏంటంటే హల్వా. అడిగి మరీ 2 సార్లు వేయించుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఏదేమైనా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు పాత రోజులైతే గుర్తొచ్చాయి. గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.